హలో అమ్మా, ఇప్పుడే వంట అయింది, తినాలి. సరే అమ్మా, ఉంటాను. సార్ చెప్తున్నాను కదా సార్, కంగారేం పడకండి. అలా ఏం లేదండి. రేపు మార్నింగ్ 11కి మీటింగ్. మీరు ప్రశాంతంగా రండి. ఓకేనండి, ఖచ్చితంగా. ప్రాబ్లం అయితే లేదు సార్. ఓకే సార్. ఓయ్, ఏంటి? టవల్ మర్చిపోయా, తీసుకురా. బా, ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. సరే తెస్తున్నా. ఏంటి ఏంటి? వదలండి. ఏంటి? ఏంటి? అరే ఛీ. అబ్బాయి, మనకి పెళ్ళయి 6 months అవుతుంది. ఇంకా ఏంటిది, సిగ్గులేదా? ఆకలికి సిగ్గుండకూడదే. అమ్మ పెట్టే ముద్దైనా అమ్మాయి పెట్టే. ఓయ్ ఆగు.
ఏమైందిరా హుషారులేవు? 1 year అవుతుందిరా నేను బిజినెస్ స్టైల్ స్టార్ట్ చేసి. సరిగ్గా నిద్ర లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, సరిగ్గా పిల్లలతో మాటలు కూడా లేవురా. లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎందుకురా ఇవన్నీ నీకు? అరే అన్నీ తెలిసి అలా మాట్లాడతావేంట్రా? వికీ, కుక్కర్ 3 విజిల్స్ రాగానే ఆపేసి. నువ్వే ఆపుకొని వెళ్ళు. ఇంట్లో ఖాళీగానే కదా కూర్చున్నావు, కుక్కర్ విజిల్ కూడా ఆపలేవా? నేను నా బిజినెస్ వర్క్స్తో బిజీగా ఉన్నాను. ఆ బిజినెస్ స్టార్ట్ అవ్వదు, సక్సెస్ అవ్వదు. మా ఆఫీస్లో రికమెండ్ చేసా, వచ్చి జాయిన్ అవ్వు. నేను జాబ్ ఇచ్చే టైప్, చేసే టైప్ కాదు. నీతో రోజు నాకు ఇదే గొడవ. సర్లే, నాకెందుకులే. ఇందాక సరదాగా అన్నా, బిజినెస్ సక్సెస్ అవుతుందిలే. బాయ్. అనాల్సినవన్నీ అనేసి సరదా అంటే సరదా. తను చెప్పింది కదరా సరదాగా అన్నదని. సరదా ఏంట్రా సరదా? నైగోమే కొట్టింది అది. నేను బిజినెస్లో సక్సెస్ అయ్యి దానికి నేనేంటో చూపిస్తా. 1 second రా. హలో సార్, చెప్పండి. అవును సార్. అమ్మయ్యా. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ప్లీజ్ వద్దు. నాకు హెడ్ఏక్గా ఉంది. మార్నింగ్ నుంచి వర్క్ చేశాను, అందుకే అలా రిలాక్స్ అవుదామని. నేనేమైనా ఆడుకునే బొమ్మనా? నీ కథలు నాకు తెలియవు అనుకోకు. తెలిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు దగ్గరికి వచ్చా అంటే నేను బయటికి వెళ్ళిపోతాను. ఏదో అయ్యింది, తను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఏమైంది అసలు అర్థం కావట్లేదే. ఇప్పుడు దగ్గరికి వచ్చా అంటే నేను బయటికి వెళ్ళిపోతాను.
నువ్వు వాడు రూమ్కి వెళ్ళావా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు నాకు మాటలే. విక్కీ, నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్తావు? నువ్వు నా మీద చూపించిన కోపం వల్ల ఫ్రెండ్గా వాడు నా మీద చూపించిన ప్రేమకి లొంగిపోయాను. నాకే తెలియకుండా తప్పు జరిగిపోయింది. అందుకే నీ దగ్గరికి రాలేకపోతున్నా. ఫ్రెండ్ అనుకున్నవాడు రాక్షసుడిగా మారి బెదిరిస్తున్నాడు. ఎవరికి ఈ విషయం చెప్పుకోలేను, నీకు కూడా. అంతా విన్నారు కదరా, మీరే చెప్పండి. రేయ్, ఇక్కడ విలన్ మీరిద్దరూ కాదు, టైం అండ్ ఈగో. నీకు జాబ్ రిఫర్ చేసిన ఈగోతో నువ్వు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి తనతో టైం స్పెండ్ చేయడమే మర్చిపోయావు. అందుకే మీ లైఫ్లో రాజు అనే పర్సన్ ఎంట్రీ ఇచ్చాడు. తనకు మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడు. తను కూడా అదే నమ్మేసింది. మంచివాడైతే తప్పు చేయాలా? రేయ్, నేను నీ ఫ్రెండ్ని కదా, నీ హ్యాపీనెస్ కోరుకుంటాన నమ్మకం నా మీద ఉంది కదా, అందుకే కదా నాకు కాల్ చేస్తావు. సో నా మాట మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పేది విను. కొన్ని రోజులు బిజినెస్ అంతా పక్కన పెట్టి తనతో కొంచెం టైం స్పెండ్ చేయి. లైఫ్లో ఎవరికైనా ఒక ఛాన్స్ వస్తుంది, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకో. మళ్ళీ సేమ్ తప్పు చేయకు. నీ లైఫ్ నువ్వు సరిదిద్దుకో. అప్పుడు కూడా నీ వైఫ్ మళ్ళీ ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళిందంటే అప్పుడు తప్పు నీదే అవుతుంది. ఎస్, 100% నీదే. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? తన బర్త్డేకి విష్ చేయడం కూడా మర్చిపోయావు. తనకు హెల్త్ బాలేదంటే నువ్వు ఆఫీసులో ఉన్నావు. అసలు నువ్వు తనతో మాట్లాడి ఎన్ని రోజులవుతుంది? నువ్వు రై, అంత దాకెందుకురా? నువ్వేనా 100% పర్ఫెక్టా? అంతెందుకు, పెళ్ళికి ముందు నీకు రియాకి ఫిజికల్ అయింది, దాని మ్యాటర్ ఏంటి? ఇక్కడ ఎవ్వడూ పర్ఫెక్ట్ కాదురా. సో అలాగే మనకు అవతల నుంచి వచ్చే పర్సన్ కూడా పర్ఫెక్ట్ ఉండాలనుకోకూడదు, అడ్జస్ట్ అయిపోవాలి. అయితే చూసిన మెసేజ్ అన్ని
మెసేజ్ తొక్కలే మెసేజ్. సరే, సపోజ్ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు వదిలేసుకుంటారా? వాళ్ళని సరైన మార్గంలో పెట్టి గుండెకి హత్తుకుంటారు. అది నిజమైన ప్రేమ. మరి మ్యారేజ్ సంగతి ఏంటి? అందులో ప్రేమ ఉండదా? తనకు తల్లైనా తండ్రైనా నువ్వే అని నీకిచ్చి కన్యాదానం చేస్తారు తన పేరెంట్స్. అలాంటిది తనేదో తప్పు చేసిందని ఊహించుకొని వదిలేసుకుంటావా? అప్పుడు మీ మధ్య ఉన్న బంధానికి వాల్యూ ఏంటి? చూడు, తనకు కొంచెం టైం, ఒక ఛాన్స్ ఇవ్వు. నువ్వు కూడా కొంచెం మారు. మీ లైఫ్లోకి హ్యాపీనెస్ మళ్ళీ వస్తుందిరా. ఇక్కడ ఎవ్వడూ పర్ఫెక్ట్ కాదురా. ఒక్కొక్కడు పురాణాలు తీస్తే ఎవ్వరి కాపురం నిలబడదు. అది. సో అందుకే నోరు మూసుకొని మైండ్ తెరుచుకొని నేను చెప్పేది విను. ఒకసారి ఆలోచించు. అర్థమవుతుందా? అంతెందుకురా, మేమింత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా మా మధ్య ఉన్న అండర్స్టాండింగే. నేను మళ్ళీ కలుస్తారా? వెళ్ళు, జాగ్రత్త. విక్కీ పొద్దున్నే అంటే పడుకోవే. ఇవాళ నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకేంటి మరి? నాకు కొంచెం హెడేక్గా ఉంది, హాస్పిటల్కి వెళ్దామా? కొంచెం బిజినెస్ వర్క్ ఉంది, టాబ్లెట్ వేసుకోవచ్చు కదా, తగ్గిపోద్ది. హలో, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? అది నాకు కొంచెం హెడేక్గా ఉంది. నేను వస్తున్నా. నాకు అవునా? సరే, వస్తున్నా. తనతో టైం స్పెండ్ చేయరా. లైఫ్లో ఎవరికైనా ఒక్క ఛాన్స్ వస్తుంది, దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకో. మళ్ళీ సేమ్ తప్పు చేయకు. నువ్వు కూడా కొంచెం మారు. మీ లైఫ్లోకి హ్యాపీనెస్ మళ్ళీ వస్తుందిరా. పద, ఆఫీస్కి వెళ్దాం. నేను రాను. నువ్వు ఇండిపెండెంట్గా ఉండడం నాకు ఇష్టం. నువ్వు జాబ్ చేయాలి. ఇంకో విషయం, నేను ఈ బిజినెస్ ఐడియాస్ నుంచి తప్పుకుందాం అనుకుంటున్నా. నేను జాబ్ చేస్తాను, నువ్వు రిఫర్ చేసిందైనా పర్లేదు.
నా వల్ల కావట్లేదు. మీ అమ్మ నాన్ని మా అమ్మ నాన్న పిలు, జరిగిందంతా చెప్పేస్తాను. గిల్టీ ఫీలింగ్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అదంతా నీకు కావాలని చేయలేదు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అలా జరిగిపోయింది. నాకు కూడా నిన్ను వదిలేయాలనుంది, కానీ ఎందుకో నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ప్రేమ. నిన్ను వదులుంటలేను. మనం ఎప్పుడు కలిసే ఉంటాం. ఏమైంది విక్కీ? సారీ విక్కీ, సారీ. ఇంకెప్పుడు అలా చేయను విక్కీ, నన్ను క్షమించు ప్లీజ్. ఇంకెప్పుడు అలా చేయను. సారీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. రే కిచెన్లో ఏంట్రా మరి? హ్యాపీ యానివర్సరీ రా మావా. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ.
హస్బెండ్ దొరుకుతాడు, నాకు ఫాదర్ లాంటి హస్బెండ్ దొరికాడు. తప్పు చేసినా క్షమించి గుండెలకు హత్తుకున్నాడు. ఇంకెప్పుడు నీ కంట నీరు రానివ్వను, ఈ పెదవులపై ఈ చిరునవ్వు జరగనివ్వను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒకటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, నేను కూడా. కష్టం వచ్చినప్పుడు మన ఈగోస్ని పక్కన పెట్టి కాస్త టైం మన పార్ట్నర్తో స్పెండ్ చేస్తే చాలు, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు.